హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కాలీఫ్లవర్తో ఒక మంచి టేస్టీ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. దీంట్లో తయారు చేసే మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది మనకి కర్రీకి అయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి వాటర్లో వేసిన కాలీఫ్లవర్ ఫస్ట్ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే కలిపెట్టుకున్నామో పేస్ట్ అది కూడా వేసి ముక్క మెత్తబడే వరకు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మసాలా పేస్ట్లో ఈ ముక్కలు మంచిగా మగ్గిపోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని వాటర్ వేసి బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఈ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. కర్రీలో నేను ప్రిపేర్ చేసిన మసాలాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటే వేసాను. అది వేయకపోతే ఈ కర్రీకి అసలు టేస్టే ఉండదు.